అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను మా పాప స్నాక్ బాక్స్ కోసం సపోటా కట్ చేస్తున్నాను. ఎప్పుడు నేను మా పాపకి ఒక ఫ్రూట్ కానీ ఒక వెజిటేబుల్ కానీ కంపల్సరీ యాడ్ చేస్తాను స్నాక్ బాక్స్లో, అలాగే లంచ్ బాక్సెస్లో కూడా. నార్మల్గా 1 or 2 అయితే మ్యాక్సిమం పెడతాను ఫ్రూట్స్. ఈరోజు నా దగ్గర సపోటా ఒకటే ఉంది, సో అదే కట్ చేసి పెట్టాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇడ్లీ శాండ్విచెస్ చేశాను అనమాట. ఇవి శాండ్విచ్ అన్న మాటే కానీ మన ఇంట్లో ఉండే బటర్ అలాగే టమాటో బీట్రూట్ చట్నీతో చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. ఈ కంప్లీట్ వీడియో అనేది కింద నేను రిలేటెడ్ వీడియోలో పెట్టాను, అలాగే నా ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. పాప కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఏంటి అంటే నేను ఆల్రెడీ మార్నింగ్ ఇడ్లీకి బ్యాటర్ వేసాను అనమాట. దానిలో కొంచెం గట్టిగా ఉండగానే కొంచెం బ్యాటర్ గారెలు వేద్దామని తీసి పక్కన పెట్టాను. సో ఆ బ్యాటర్లో నేను కొంచెం జీలకర్ర, ఆనియన్స్ అలాగే సాల్ట్ వేసాను అనమాట. మీకు కావాలనుకుంటే క్యారెట్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేనైతే ఈ 2 వేసాను అనమాట. సో వీటిని బాగా కలుపుకొని, సోడా ఏమి యాడ్ చేయలేదండి, బాగా కలుపుకొని చిట్టి చిట్టి గారెలు ఉంటాయి కదా, పిల్లలకి చిన్న సైజ్ అంటే బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా, సో దానికోసం నేను చిట్టి చిట్టి గారెలు వేసాను దీంతో. అలాగే నేను ఫ్రూట్లో ఒక బనానా అయితే యాడ్ చేశానండి. మిగిలిన ఏ ఫ్రూట్స్ లేవు, ఈరోజు బనానా అయితే ఉంది, సో ఆ బనానానే పెట్టాను అనమాట. నేను మా పాప కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దీనికోసం నేను చిట్టి చిట్టి ఊతప్పాలు వేసానండి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, దానిలో మనం క్యారెట్, ఆనియన్స్ వేసాను. మీకు కావాలనుకుంటే కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర, ఉప్పు సరిపోతే కొంచెం సాల్ట్ వేయాలి. అండ్ దీంట్లో నేను టమాటో చట్నీ, మా పాప కోసం చేసిన టమాటో చట్నీ కూడా యాడ్ చేశాను అనమాట. స్కూల్లో తినాలి అంటే చట్నీలో డిప్ చేసుకుని తినడం అంత సరిగ్గా రాదు కదా, సో అందుకని చెప్పి ఈ చట్నీ యాడ్ చేశాను. తింటే పుల్ల పుల్లగా బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే సపరేట్ బౌల్లో వేసుకోవచ్చు. ఈ బ్యాటర్తో ఊతపాస్ వేసేసుకోవడమే చిన్న చిన్నగా. అండ్ ఇంకా ఫ్రూట్స్ కోసం వచ్చేసి నేను డ్రాగన్ ఫ్రూట్ అలాగే స్ట్రాబెర్రీస్ యాడ్ చేశాను అనమాట. ఒకవేళ తనకి ఊతప్పం నచ్చకపోయినా ఫ్రూట్స్ అయితే బాగా తింటుంది, సో ఎందుకులే ఊతప్పం ఒక్కటే పెట్టడం అని చెప్పి ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో నేను ఏం చేశానంటే ఇలా చిన్న చిన్న దోశలు వేసాను అనమాట. ఈ దోశలు వేసి ఏం చేశానంటే ఒక లేయర్ కింద పీనట్ బటర్ స్ప్రెడ్ చేశాను. అండ్ తర్వాత ఇంకొక అట్టు పెట్టేసి ఆ పైన ఏం చేశాను అని అంటే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ సిరప్ పైన వేసి పైన ఇంకో అట్టు కూడా పెట్టేశాను అనమాట. మా పాప కోసం నేను చేసిన నా స్టైల్ అట్టు. సో మీకు నచ్చితే కనుక మీరు ఇలా ట్రై చేయండి. అండ్ తనకి మధ్యలో ఫ్రూట్స్ తినడం కోసం స్నాక్స్ కింద డ్రాగన్ ఫ్రూట్ అలాగే సపోటా కట్ చేసి పెట్టాను అనమాట. చెప్పాను కదా, తను ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటుందండి. రైస్ ఐటమ్స్ అయితే చాలా కష్టంగా తింటుంది, కానీ ఫ్రూట్స్ అయితే చాలా ఇష్టంగా తింటుంది. అండ్ ఫ్రూట్స్తో పాటు తనకి ఒక అట్టు కూడా పెడుతున్నాను, ఆకలేసి తన మధ్యలో తినడానికి. నేను మా పాప లంచ్ బాక్స్ కోసం బెండకాయ ఫ్రై చేశాను. తను ఎల్కేజీ చదువుతుంది ఇప్పుడు, తనకి తినడం రాదు అని చెప్పి నేను ఇలా కలిపి పెట్టేశాను అనమాట. తనకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం, సో అందుకనే పైన ఇలా కొంచెం బెండకాయ కర్రీ మిగిలితే అది వేసాను. అండ్ తనకి మధ్యలో స్నాక్స్ కోసం డ్రాగన్ ఫ్రూట్, గ్రేప్స్ అలాగే స్ట్రాబెర్రీ. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రాబెర్రీని మనం కట్ చేసే ముందు కొంచెం వేడి నీళ్ళలో వేస్తే దానిపైన ఏమన్నా పురుగులు కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే పోతుంది. సో మీ పిల్లలకి స్ట్రాబెర్రీ కట్ చేసి పెట్టే బదులు వేడి నీళ్ళలో వేసి కట్ చేయండి. మా పాపకైతే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. మధ్యాహ్నం భోజనం పెట్టకుండా ఓన్లీ ఫ్రూట్స్ ఇచ్చినా తిని ఉండిపోతుంది, అంత ఇష్టం అనమాట ఫ్రూట్స్ అంటే. నేను మా పాప కోసం చిలకడ దుంప అలాగే సజ్జపిండితో ప్యాన్ కేక్స్ వేసాను. అండ్ చాలామంది మనం సజ్జపిండితో రొట్టెలలో వేసుకుంటూ ఉంటాం కదా, పిల్లలు చాలామంది చిన్నపిల్లలు గట్టిగా ఉంటాయి, తినడానికి ఇష్టపడరు. సో అటువంటి వాళ్ళకి ఇలా ప్యాన్ కేక్స్ వేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ మా పాప చిలకడ దుంపలు అయితే అస్సలు తిందండి, ఎంత తినిపిద్దామని ట్రై చేసినా తను ఇష్టంగా తిందు. సో తన కోసం ఏం చేశానంటే ఇలా సజ్జపిండి అలాగే చిలకడ దుంపలతో పాటు కలిపి ప్యాన్ కేక్స్ వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్మూత్ టెక్స్చర్ వచ్చింది, చాలా స్మూత్గా ఉన్నాయి. గట్టిగా ఉంటాయేమో నన్ను భయపడద్దండి, చాలా స్మూత్గా ఉన్నాయి. సో ఈ
నేను మా పాప కోసం స్నాక్ బాక్స్లో ఏం పెడుతున్నానో మీకు చూపించేస్తున్నాను. ఈరోజైతే ఫ్రూట్స్ ఏం పెట్టట్లేదు. తనకి కీరా అంటే చాలా ఇష్టం అనమాట. కీరాలో సాల్ట్ వేసి ఇస్తే తను చాలా బాగా తింటుంది. సో కీరా అనేది పెట్టేశాను. అండ్ సెకండ్ డిష్ కోసం ఏం చేశాను అంటే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని బటర్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జాగేరి అలాగే పాలు పోసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పాలు పోయడం వల్ల ఏంటంటే బ్రెడ్ అనేది ఎంతసేపు అయినా లేట్ అయినా సరే గట్టిపడదు, చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కాల్ చేసుకున్న తర్వాత ఇది ఆప్షనల్ అండి పూర్తిగా. మీకు ఇష్టమైతే దీనిపైన పీనట్ బటర్ వేసుకోవచ్చు, అలాగే చాక్లెట్ సాస్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒకదానిపైన ఒక బ్రెడ్ పెట్టేసి పీనట్ బటర్ వేసేసి నేను పీసెస్ కింద కట్ చేశాను. సో ఆ వీడియో అనేది మిస్ అయింది, సారీ ఫర్ దట్. ఇలా బ్రెడ్ స్లైసెస్ కింద పెట్టేసి బాక్స్లో పెట్టేశాను. ఇదే ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.